ఓకే బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో రీసెంట్ గా వల్లభనేని వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలాసేపు కూడా మాట్లాడాడు. అయితే ఇంత ముందు ఎప్పుడు మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఖచ్చితంగా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క దగ్గర కూడా పవన్ కళ్యాణ్ పేరు తీయలేదు. సో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అది భయం అన్న. ఆ భయం ఎట్టుంటా అంటే పవన్ కళ్యాణ్ చూస్తేనే వణుకు పుట్టాలి. సో ఏ విధంగా చూసుకున్నా సరే లైక్ పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు అన్న కొంచెం టార్గెట్ చేసి మాట్లాడితే ఇప్పటికే జైలు జైలు అని చెప్పేసి ఆయన చెవులో మారిమోగిపోతుంది. కాబట్టి ఒకవేళ మళ్ళా నేను పవన్ కళ్యాణ్ అని చెప్పేసానంటే లైక్ ముందుంది ముసల్ పండుగ అని చెప్పేసి జల్దీ పంపించేస్తారని చెప్పేసి అదొక భయం ఆయనకి. సో ఆ భయం వల్ల ఆయన ఏం చెప్పలేకపోతుండు, ఏం మాట్లాడలేకపోతుండు. ఎందుకు ఆయన అసెంబ్లీకే వచ్చి మాట్లాడతలేడని అంటే అర్థం చేసుకో. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మన పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడిని చూసి లైక్ ఆ గట్స్ లేవు. ఎందుకనంటే ఈయన చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చాలా మంది ఏమంటారు చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. అట్లాంటి వాళ్ళు లైక్ అరే మనోడు ఏంద్ర అసెంబ్లీకి పోతలేడు, బయటకు వచ్చి ఏం మాట్లాడతలేడు. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కొంతమంది చాలా నిరుత్సాహపడుతున్నారు వాళ్ళైతే. సో దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే లైక్ అసెంబ్లీకి పోతే మళ్ళీ మనం ఇంటికి వస్తామా రామా, అటు నుంచి అటే చేయాలా అని ఇట్లాంటి కొన్ని అంశాలు బట్టి లైక్ ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా భయపడుతుర్రు. లైక్ వాళ్ళ రౌడీ రాజకీయం చేసినప్పుడు ఏ మాత్రం కాలర్ ఇట్లా ఎగిరేసుకొని లైక్ ఎవడ్రా వాడు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడినరు. మరి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు జనాల్లోకి వచ్చి మాట్లాడాలి కదా. మరి నీకు సీఎం పదవి లేదనుకుంటా, మరి ఎమ్మెల్యే వచ్చినా సరే అయితే ప్రత్యక్ష పదంలో ఉన్నా సరే నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. సరే నువ్వు లేనప్పుడు నీ జనాలకి అన్యాయం జరుగుతుందని అంటున్నావు కదా, మరి న్యాయం జరగాలని చెప్పేసి నువ్వు ఏమంటారు ఒక ఎక్స్-సీఎం గా నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి. మరి ఇవన్నీ చేస్తలేవనంటే భయం నీలో రేపిందా లేకపోతే పవన్ కళ్యాణ్ చూసి వచ్చిందా? బ్రో అది నిజంగా భయం అనుకోవచ్చా, లేకపోతే సన్నిహిత్యం కోసం ఏమైనా ట్రై చేస్తున్నాడు అనుకోవచ్చా? అన్నా అది ఎంత సన్నిహితం గురించి చేసినా సరే ఎవరు స్నేహితుడుగా అయ్యే ఛాన్సెస్ లేవన్నా. ఎందుకనంటే నువ్వు ఆల్రెడీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా అంటున్నావు, మొన్న కూడా అన్నావు నువ్వు గుడ్డలు కూడా తీసి కొడతారని అని చెప్పేసి ఇట్లా అన్నావు. ఎవరు గుడ్డలు? అధికారంలో ఉన్న గుడ్డలు. వాళ్ళ గుడ్డలు కూడా తీసి కొట్టినప్పుడు వాళ్ళతోనే ఎట్లా స్నేహితుడు అవుతాడన్నా? కాడు కదా. సరే నువ్వు ఆ మాటలు అవలా మాటలు మాట్లాడకుండా కొంచెం మంచి మాటలు మాట్లాడాలి. ఎట్లా నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు అంటే ఒక 2 కోట్లు 3 కోట్ల మంది దాకా వెయిట్ చేస్తారు. ఎట్లా అరే మా నాయకుడు వచ్చిండు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండు, మంచిగా మాట్లాడతాడు అదేని చెప్పేసి మా గురించి జనం గురించి మాట్లాడతాడని చెప్పేసి నువ్వు ఆడికో ఏం చేసినావు? బ్యూటీ కాంపిటీషన్ పెట్టినావు. ఇంకొకటి లైక్ గుడ్డలు కొడతా అని చెప్పేసి ఇంకో డ్రెస్ లైన్ కాంపిటీషన్ పెట్టినావు. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎవరు కాంపిటీషన్ పెట్టారు అట్లా? సో ఎలా చూసుకున్నా సరేనా నేను చెప్పాల్సింది ఏంటంటే ఒకప్పుడు జగన్ కూడా చేసిండు 100% లో 60% చేసిండు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నువ్వు ప్రత్యక్ష పదంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలు అవి కాదు. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడతలేవనంటే నువ్వు ఎంత డర్గయా అందరికి భయపడుతున్నావు. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, ఇక్కడ ఎవరిని గెలికినా సరే నాకు అమ్మ జైలుకు పోయే దారులు నాకు కనిపిస్తున్నాయి అన్నట్టు ఇంట్లోనే ఏదో రామ్ రామ్ పాటేసుకొని ఉంటుండన్న. అది ఫాలోయింగ్ అన్న, అది పేటిఎం బ్యాచ్ అని చెప్పేసి అనుకోవచ్చు అన్న. ఇప్పుడు ఎంత అనుకున్నా సరే ఒక ఏమంటారు ఒక మనిషి ఒక కార్యకర్తలా ఉంటే ఆ కార్యకర్త వచ్చేసి అన్న జగన్ అన్న అంటే ఓకే. ఒక చిన్న పిల్ల, ఆ పిల్లకి సినిమాల గురించే తెలియదు, అట్లాంటిది ఏదో పొలిటికల్ గురించి తెలుసు అని చెప్పేసి అన్నా జగన్ అన్న అని చెప్పేసి వస్తే అది ఎంతవరకు కరెక్ట్ అన్న? మీ స్క్రిప్ట్ లా సినిమా లానే ఉంది. నాకైతే ఏ విధంగా అయితే మంచిగా లేదన్న. సో నేను చెప్పేసి ఏంటంటే నువ్వు ఎన్ని తప్పులు చేయలేని నారా చంద్రబాబు నాయుడునే నువ్వు లోపల పెట్టించినావు. అట్లాంటిది రౌడీ రాజకీయం చేసి నువ్వు ఎంత తప్పులు చేసినా సరే నిన్ను పెట్టనియర్ అని చెప్పేసి నువ్వు ఎట్లా అనుకుంటావు భయ్యా? కంపల్సరీ జైలుకి వెళ్లాల్సిందే. ఒకప్పుడు రెడ్ బుక్ అంటే ఎరుపు బుక్ అని చెప్పేసి ఇట్లాంటి కామెంట్ చేసిన వాళ్ళు మరి ఆ భయం లేకపోతే బయటకు వచ్చి జనాలకు మంచి చేయొచ్చు కదా. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీకు ఓట్ పర్సెంటేజ్ కూడా 40% వచ్చింది కదా. ఆ 40% వాళ్ళని కూడా మీకు న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఎన్నైతున్నావు కొన్ని పథకాలు వస్తాయి అని చెప్పేసి అని అన్నారు. ఆ పథకాలు వచ్చి అట్లాంటి వాళ్ళు వచ్చి బయట మాట్లాడుతానే కదా అన్న. బయట ఏమైతే తెలిసేది? నువ్వే ఏం మాట్లాడకపోతే నీ ప్రజలు ఏం మాట్లాడతారు? నిన్ను నమ్ముకున్న నిన్ను ఓటేసిన వాళ్ళు, నువ్వు ఓడిపోయినా సరే నీకు ఓటేసిన వాళ్ళు ఏం మాట్లాడతారు? సో ఏ విధంగా చూసుకున్నా మనోడిది చాలా తప్పు ఉంది. సో జైలుకి వెళ్ళడం పక్కా. సో మనకి ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళారు, సో తను పర్సనాలిటీ గురించి ట్రోల్ చేస్తారు అని అంటున్నారు కదా. సో ట్రోల్ చేసిన వాళ్ళందరికీ కూడా తమ్ముడు మూవీ ఒకసారి చూపిద్దాం, మళ్ళీ ఒకసారి థియేటర్ లో వేయించి అందరినీ ట్రోలర్స్ ఎవరైతే చేసిరో వాళ్ళందరూ ఒకసారి తెచ్చి కూర్చోబెట్టి ఆ మూవీ చూపిద్దాం ఒకసారి. ఇంకోటి రీసెంట్ గా మనకి హరిహర వీరమల్లులో ఒక చిన్న గ్లిమ్స్ వదిలేరు. తను స్టిక్ పట్టుకొని అంత హెవీ బాడీతో లేచి ఒక పంచ్ అంటారు, మీరు అందరు చూసే ఉంటారు కదా.
ఆ ట్రోలర్స్ కి అదంతా కనిపించలేదు అనుకుంటా. మళ్ళీ ఒకసారి షేర్ చేద్దాం అందరికి కూడా. చెప్పండి. అంటే ఆయన ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ, ఎంతో మంది హెల్ప్ చేసినప్పటికీ కూడా ఈ విధంగా ఒక అక్కడ పుణ్యస్నానం చేయడానికి వెళ్ళాడు. అవును. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా బాడీ షేమింగ్ చేయడము, తన గురించి వ్యతిరేకంగా మారడం కరెక్టే అంటారా? అంటే మిగతా వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకోవట్లేదేమో, మరి పూజలు చేసుకుంటలేరేమో, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వెళ్తూ ఎక్కడ ఏ దేవుని మొక్కుతున్నారో, మరి ఎట్లా సాంప్రదాయం అంతా మర్చిపోయినట్టున్నారు వాళ్ళందరూ. సో ఇట్లనైనా సరే చూసి నేర్చుకోండి అని చెప్దామని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. సో దాన్ని వాళ్ళు ఇంకో రకంగా తీసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా మాట్లాడినా ప్రజలే కొంచెం రివర్స్ అవుతారేమో అని జగన్ గారు అనుకున్నట్టుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత క్రేజ్ లేదు, ఇప్పుడు అంత క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇప్పుడు మీరు రీసెంట్ గా సీఎం ప్రమాణ స్వీకారంలో కూడా మోడీ గారు అందరితో క్యాజువల్ గా కలిసారు, కానీ పవన్ కళ్యాణ్ గారితో ఒక హ్యాపీయెస్ట్ గా ఒక హగ్ ఇస్తూ జస్ట్ ఆయన సనాతన ధర్మం అది ఉన్నారు కదా, దాన్ని నమస్కరించి ఇలా పెట్టారు. కాబట్టి ఇండియా మొత్తం ఇప్పుడు మోడీ గారు అంత హ్యాపీయెస్ట్ గా పలకరించారంటేనే ఫుల్ క్రేజ్ ఉంటది. దాన్ని బట్టి ఎందుకంటే ఇప్పుడు కేసెస్ కూడా మోడీ గారి దగ్గరే ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ మన జగన్ గారిది ఎక్కడో తగ్గి కొంచెం మాట్లాడారేమో అనిపిస్తుంది. ఎక్కడ ఎక్కువ లోకేష్ గారి గురించి మాట్లాడడం జరిగింది. మనకు ఎఫెక్ట్ అయితే అనుకోవచ్చా, లేకపోతే స్నేహం కోసం ఏమైనా ట్రై చేస్తున్నాడు అనుకోవచ్చా? స్నేహం కోసం అని ఉండదు, ఎందుకంటే జగన్ కూడా అర్థమైపోయింది. ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి డైనమిక్ లీడరే ఆయన రిజైన్ ఇచ్చిపోయారంటే పవన్ కళ్యాణ్ గారు పాత కేసెస్ అన్ని ఎక్కడ తీస్తారని ఒక భయంతో వెళ్ళొచ్చు. అది కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఉంటే కంపల్సరీ ఆయన మాట్లాడేవారు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అధికారుల గురించి పవన్ కళ్యాణ్ గారికి చాలా రెస్పెక్ట్ ఉంటది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా కానిస్టేబుల్ గారు, పోలీసులను బట్టలు ఉడదీస్తా అనే వర్డ్ కంపల్సరీ ప్రతి ఒక్క రాజకీయ ఖండిస్తారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు కూడా ఆయన కూడా మామూలు వ్యక్తి కాదు కదా. జగన్ గారు కూడా ఎక్స్ సీఎం నుంచి జస్ట్ అధికారులను బెదిరించే అవకాశం ఉంది, కానీ అధికారులను బట్టలు తీసుకోవటం అనే వర్డ్ ఆయన నుంచి రావడం జస్ట్ ఆయన చుట్టుపక్కల ఉన్న వల్ల ఆయన రెచ్చగొడుతున్నారు తప్ప ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివారు జగన్ అని నా అభిప్రాయం. పార్టీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇట్లా కొంతమంది నోరు మారేసుకుంటారు కదా, వాళ్ళ వల్ల ఈయన చెడ్డ పేరు వస్తుంది. నేను కొడాలి నాని కూడా మీరు ఇప్పుడు కనబడడం లేదు అంటే పార్టీ పీకేసినారు ఇంకేం చేయాలి అన్నట్టు విలేకరులతో అలా మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు అంతా మీడియా ఏడు అడిగినా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని. ఇప్పుడు కూడా ఆయన అధికారం లేకపోయినా కూడా మీడియాతో ఆ బొచ్చు నేనేం చేయాలి అలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇంకా జగన్ గారి ఇమేజే తగ్గడం తప్ప వాళ్ళ ఇమేజ్ ఏం తగ్గదు. వాళ్ళని నమ్ముకొని జగన్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా జగన్ గారు ప్రజల వైపు మాట్లాడితే బేస్ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ కి కంపల్సరీ వెళ్తారు. ఆల్రెడీ ఆయన చేసిన పథకాల వల్ల చాలా గుడ్ విల్ ఉంది, కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులతో ఆయన సపోర్ట్ చేయడం అనేది, అధికారులను అలా సప్త సముద్రాలు దాటి ఇవన్నీ వర్డ్స్ అనేది ప్రజలు కూడా గమనిస్తుంటారు. కాబట్టి జగన్ గారు ఇవన్నీ చూసుకొని మాట్లాడితే ఇంకా బాగుంటుంది అభిప్రాయం అండి. అలా ఏం లేదండి, ఇప్పుడు అదంతా పాలిటిక్స్. ఇక సమయం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళంతా అదే ఇక పొలిటికల్ గా అవన్నీ ఎటువంటి లేదండి. ఇక పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంది కదా, చాలా గొప్ప మనిషి, అన్ని మంచి పనులు చేస్తున్నారు. సరే ఇప్పుడు బ్యాడ్ లెక్క జగన్ గారు కూడా కాస్త అనుకోవచ్చు. ఇక సమయం వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడతారులేండి అని నా ఒపీనియన్. అధికారంలో ఉన్న వాళ్ళని గుడ్డలేసి కొడతా ఇట్లా కొన్ని మాటలు కూడా మాట్లాడాడు. సో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు తీయలేదు? ఆయనకు భయపడుతున్నాడా? ఎందుకంటే ఆయన గురించి చిన్న మాట మాట్లాడినా కూడా అందరు కూడా రియాక్ట్ అవుతారు కాబట్టి. సో మీరేమనుకుంటున్నారు? అది కూడా కావచ్చు, కానీ అట్లా ఆఫీసర్స్ ని అట్లా తిట్టడం కూడా కరెక్ట్ కాదండి. ఇక సరేలే, అదే ఇప్పుడు ఆవేశంలో కోపంలో అవన్నీ వస్తాయిలేండి. ఇక ఎందుకంటే అది వాళ్ళ కార్యకర్త జైలు వేశారు కాబట్టి ఆ కోపంలో అది సహజంగా వస్తుంది. బట్ మీకు చూద్దాం ఇక ఫ్యూచర్ లో ఏమవుతారో. ఎందుకంటే జగన్ గారు కూడా సీఎం గా ఉన్నప్పుడు కూడా మేబీ అతను కూడా సీఎం ఇప్పుడు ఎట్లయితే ట్రీట్ చేస్తున్నారో అతను కూడా సేమ్ అలాగే ట్రీట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మన సిబిఎన్ గారు కూడా జైల్లో పెట్టడం, లాయర్తో మాట్లాడడం అవన్నీ చాలా చేశారు కదా. సో వాళ్ళు కూడా అలా చేస్తున్నారు. ఇక ఇవన్నీ పొలిటికల్ డ్రామాగా మనం అట్లా ఊహించుకోవచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గురించి ఇక మాట్లాడట్లేదు అంటే ఇక వాళ్ళ మనసులో ఏముండవు, మరి ఇక మనం ఏం చెప్పలేము, అది ఏమన్నా ఉండొచ్చు.